గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం తర్వాత చిరంజీవి గారు వచ్చారు. మీరు ఎప్పుడో 74లో వస్తే ఆయన 78లో ఆయన కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 75 నుంచి నేను ఆయన ఫ్రెండ్స్. అవునా? ఆల్మోస్ట్ నేను రిలే మనిషి తీస్తున్నప్పుడు ఆయన క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో కూర్చునేవాడు వచ్చి. నేను అప్పుడప్పుడు క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి వెళ్తా ఉండేవాడిని కదా, అప్పుడు పరిచయం. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తితో పరిచయం, ఇన్ని సంవత్సరాల పరిచయం ఉందని చెప్పుకోవడం కూడా చాలా గర్వకారణం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు బిగినింగ్ లో ఆయన్ని చూసిన సందర్భాల్లో అసలు ఆయన ఆవేశం కానీ ఆయన ఇలాగే ఉండేవారు. అవునా? చాలా ఇలాగే ఉండేవారు. ప్రస్తుతం ఎలా ఉన్నవారు అలాగే ఉండేవారు. ఆయనకి ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి అంటే అంతే అంతే. ఇంకా మెజర్మెంట్స్ మారు. అంటే మీరు జగదేకుడు అతిలోక సుందరి తీసే ముందు అప్పటికే ఆయన పెద్ద హీరో అయిపోయారు కమర్షియల్ గా. చాలా పెద్ద హీరో అయ్యారు కదా ఆయన. అవును సార్. దాంతో జగదేకుడు అతిలోక సుందరికి ముందు ఆయనతో సినిమా ప్రపోజల్ ఏం రాలేదా సార్? వచ్చింది, 1-2 సార్లు అడుగుతూ ఉండేవాడిని. ఎడావిడ తగ్గగానే చేస్తానని. అలాగే ఎడావిడ తగ్గగానే చేశారు ఆయన. అవును. మొదటి నుంచి 1, 2, 3, 4 అలా అయిపోయింది. బట్ ఈవెన్ దెన్ ఆ 4 సినిమాలు అనేది నా చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. అవును సార్. ఇప్పుడే 5వ సినిమా ప్లాన్ చేస్తున్నాను, తొందరలోనే ఉంటుంది అది. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి సినిమా ప్రారంభానికి ముందు ఆయన మార్కెట్, ఆయన అంటే మీరు స్లైట్ గా ఆ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టారని, కొంచెం బడ్జెట్ ఎక్కువ అయిందని ఆ రోజుల్లో మాట్లాడుకోవడం, మీరు కూడా 1-2 సందర్భాల్లో చెప్పడం జరిగింది సార్. అసలు దానికి ఆ ప్రిపరేషన్కి చిరంజీవి గారి తాలూకు ఇమేజ్ అన్నది ఎలాగ దోహదపడింది, ఎలాగ తోడ్పడింది అంటే ఏం చెప్తారు సార్? ఏం చెప్తాను సార్, అది ఆయనకే చిల్లు అంటాను. ఆ రోజుల్లో ఆ ఖర్చు ఏంటి పెట్టాము అనేది వాళ్ళ లెక్క పెట్టలేని స్థితి. ఆ సినిమా అంటే అసలు అమోఘమైన సినిమా అది. జగదేకుడు అతిలోక సుందరి అనేది ఆయన ఒక పక్క, శ్రీదేవి గారు ఒక పక్క, ఇద్దరు కలిసి అమరీష్ పూరి ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి చేసామంటే అది చిరంజీవి గారు ఉండబట్టే చేయగలిగాం. 60 కాల్ షీట్లు 70 కాల్ షీట్లు పనిచేసినట్టున్నారు ఆయన. 70-80 కాల్ షీట్లు. నాకు ఏ రోజుకి ఆ రోజు ఆనందమే తప్ప ఎక్కడ దిగులు అనేది లేదు. ఇంచుమించుగా మా 4 సినిమాలు అలాగే ఉన్నాయి. జగదేకుడు అతిలోక సుందరి కానీ, అంటే తక్కువ సినిమాల జగదేకుడు అతిలోక సుందరి అన్నది వైజయంతి మూవీస్ సంస్థ చిత్రాలనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక ల్యాండ్ మార్క్, ఒక గేమ్ చేంజర్ జగదేకుడు అతిలోక సుందరి అన్నది. ఆ సినిమా టైంలో స్టోరీ డిస్కషన్ లో కూడా చిరంజీవి గారు కూర్చునేవారని. చాలా రోజులు కూర్చున్నారు ఆయన. దాదాపు 1 month కంటిన్యూస్ గా కూర్చున్నారు ఆయన. షూటింగ్ ఉన్నా కూడా వచ్చేసి సాయంత్రం 6ంటికి వస్తానని చెప్పి వచ్చేవారు. అలాగే సాయంత్రం వచ్చేవారు, 10, 11, 12 వరకు ఉండేవారు, వెళ్ళేవారు. అలాగే రాఘేంద్ర గారు, అందులో ఉన్న అతిరథ మహారథులు అందరూ మా ఫ్లాట్లో అదొక నృత్యం చేసేవారు అనమాట. దాదాపు 4 రోజులు కూర్చున్నాం. 4 రోజుల్లోనూ చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. అందులో 2-3 చక్కటి చేంజెస్ చెప్పారు ఆయన. అలాగే చేసాం, అలాగే అత్యద్భుతంగా చేసాం. ఓకే. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి అయిన తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా చేయడానికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది కదండి? మధ్యలో గ్యాప్ వచ్చిన వాటి నిజమే. నాకు ఆ గ్యాప్లో నేను కూడా ఫిలప్ చేసుకునేవాడిని సినిమాలు.
అశ్వమేధం కూడా అందులోనే ఆటలోనే అవును. అట్లాగే మాకు ఆ గ్యాప్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే వ్యక్తిగతంగా గ్యాప్ లేదు అసలు ఎప్పుడు లేదు. మనసు కలిసిన తర్వాత అసలు వ్యక్తిగతంగా గ్యాపే లేదు మాకు అసలు. ఆయన అంత మధురమైన వ్యక్తి. ఆయనలో మీకు బాగా అంటే ఎందుకంటే మీది మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్. అంటే ఒక ప్రొడ్యూసరు ఒక హీరో అనే కన్నా కూడా ఇద్దరిది మంచి ఫ్రెండ్షిప్. అవును. ఆయనలో మీరు బాగా అట్రాక్ట్ అయిన గుణం ఏది చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అట్రాక్ట్ అయ్యే గుణం ఏముంటుంది సార్? ఇంత సూపర్ డూపర్ స్టార్ అయినా కూడా ఇవాళకి ఆయన ఎక్కడ ఉన్నా ఇలాగే ఉంటాం, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆయనలో ఉన్న మంచితనం అనేది ప్రతి నిమిషం కనపడతానే ఉంటుంది. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆయనలో ఉన్న మంచితనం మనకు కనపడతా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి కదా ఆయన. అంటే మీరు తర్వాత ఆయన ప్రయాణం ఇంకా ఇంకా హైట్స్ కి ఇంకా అలాగా ఖైదీ నుంచి అలా ఆయన జర్నీ అన్నది ఎక్కడ ఆగలేదండి, అలాగే మీదకి వెళ్తూనే ఉంది. ఆ ప్రయాణాన్ని గనక మీరు ఎన్ని సంవత్సరాల నిర్మాతగా, ఇండస్ట్రీలో భారీ సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తారు? ఆయన ప్రయాణం మీద కామెంట్ చేయటం అంటే నమస్కారం దండం పెట్టాడు. మహానుభావుడు సార్. ఇక్కడ లేది ఉన్నతమైన వ్యక్తి. ఇది చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సరిపోదు. ఒక పోర్ట్లోనో ఒక మాటలోనో చెప్పలేదు. కానీ ఆ తర్వాత మీరు ఇంద్ర తీసినప్పుడు ఆ ప్రయాణం, ఇంద్రాకి మధ్యలో మాది ఒక సినిమా ఉంటుంది, చూడాలి. అవును. అది కూడా మహత్తరమైన సినిమా. అంటే మహత్తరమైన సినిమా అది. అది 125 రోజులతో షూట్ చేసాము. 100 రోజులు 125 రోజులు ఆడుతూనే ఉండేది. ఎన్ని రోజులు తీసారు? 2 రోజులు ఆడింది. ఆడింది అది. అమోఘమైన సినిమా. దాని తర్వాత ఇంద్ర తర్వాత మన ఆ సినిమా తెలుసు కదా మీకు, అదే మన జై చిరంజీవి. 4 అణిముచ్చాలండి, దాంట్లో తిరిగలేదు. ఈ ఒక నిర్మాత బయటకు వెళ్ళి ఒక ఫ్లాప్ తీసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన డేట్లు ఇచ్చి మళ్ళీ ఆ ప్రొడ్యూసర్కి ఒక మంచి లైఫ్ వచ్చేటట్టుగా ఆయన చేశారు అని ఒక పాపులర్ కామెంట్ ఉన్నది సార్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఉంటుందండి ఆ కామెంట్ ఆయన మీద, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రతి సినిమా మొదలుపెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు చూసుకున్నారు. అన్ని నా సైడ్ నుంచి ఇంకేమన్నా కావాలా అది ఇది అని అడిగి చేసేవాళ్ళు. మీ అనుభవంలో మీ ఎత్తుపల్లాల్లో ఆయన తాలూకా కాంట్రిబ్యూషన్ ఎలా ఉండేది సార్? అంటే మీరు ఏదైనా ఒక సినిమా తీసి డిసప్పాయింట్ చేసి వెంటనే మళ్ళీ ఆయనతో చేయడం అన్న ఆ గ్యాప్, ఆ మధ్యలో ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది సార్? బ్రహ్మాండంగా ఉండేది సార్. ఆయనతో తీసిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పట్టినట్లే కదా ఈ 4 సినిమాలు. ఇంకెక్కువే పట్టింటాయి. ఇంకా ఎక్కువేనండి. అసలు అమోఘం, అది మర్చిపోలేని అమోఘం. అదే గోవింద తీసిన తర్వాత మీరు కొంచెం గోవింద అయ్యారు. ఆ తర్వాత ఆయన పిలిచారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను అని చెప్పారు. అలాగే చేసాం. అంటే బాపినేడు గారు, విజయ బాపినేడు గారు ఎప్పుడు మాట అంటుండేవారు కలిసినప్పుడల్లా, మీ ఫ్రెండ్ బాపినేడు గారు, చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలు సార్, జీవితంలో సెటిల్ అయిపోతాం అని. నిజమే కదా అది, నిజమే కదా అనిపిస్తుంది. వాళ్ళ ఆయన బాపినేడు గారు ఎక్కడున్నారు కానీ ఆయన మాట అక్షరాలా నిజం కదా. ఒక్క సినిమా చాలు వల్ల అందులో జిజ్ఞాసనే ఉంటాం వ్యవహారం అంతా. అదే సార్, మహానుభావుడు ఆయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.